ఇవాళ చదువులు చెప్పే సార్లందరికీ ఉపాధ్యాయ దిన శుభాకాంక్షలు. మరి మన వార్తలు షురు చేద్దామా? ఇంకెందుకు లేటు, హెడ్లైన్ చూడరి. చదువు బుద్ధి ఆట పాట అన్నిటికీ అల్లే గురువులందరికీ తీన్మార్ వార్తల శనార్థులు. పంతులైన ప్రధాని మోడీ సారు కోటి మంది పోరగాళ్లకు పాఠాలు. ఢిల్లీ ప్రయాణం గట్టిన కేసీఆర్ సారు తెలంగాణ తక్లీఫ్లన్నీ మటుమాయం. నిన్న క్యాంప్ ఆఫీసు, ఇయాల కార్ల కలరు, వాస్తు దోషాలు ఎత్తుకుతున్న సీఎం సారు. కుక్కను పెళ్లి చేసుకున్న జార్ఖండ్ పిల్ల, బల్మీర్ కి పీటలెక్కించిన పెద్ద మనుషులు. బయట దేశపు కంపెనీలకు మోడీ సార్ రెడ్ కార్పెట్, బ్రాంచ్ ఓపెన్ చేస్తా అంటున్న ఆల్ ఖైదోళ్లు. ఆ అమ్మా, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ ఈగ ఇగో ఇవన్నీ నాకు తెలిసినాయంటే, ఇట్లా మీ ముంగట నేను కూర్చొని వార్తలు చెప్తున్నా అంటే కారణం ఎవరు? మళ్ళా అనుకోకుర్రి, మా టీచర్లు. కొంచెమే చదివిన కాడికైతే మర్చిపోకుండా చదివినా. మా సార్లు అట్లా నేర్పించిర్రు. మరి ఆ సార్లను తలుచుకునే రోజు వచ్చింది. అందుకే నేను యాద్ చేసుకుంటున్నా. మీరు కూడా మళ్ళా మీ సార్లను యాద్ చేసుకోర్రి. బుద్ధి నేర్పిన బుచ్చే సార్కు, మాట నేర్పిన మల్లారెడ్డి సార్కు, పాట నేర్పిన పాపయ్య సార్కు, రాయ నేర్పిన రామరెడ్డి సార్కు, బతుక నేర్పిన బాలయ్య సార్కు, నడవడి నేర్పిన నర్సయ్య సార్కు, విద్య నేర్పిన విద్యాధర్ సార్కు, ఆట నేర్పిన లింగయ్య సార్కు, ఇట్లా దేశంలో ఉన్న సార్లందరికీ తీన్మార్ వార్తల తరపునకెళ్ళి పాదాభివందనాలు చెప్తున్నాం. ఆయాల మీరు తోబ చూపించకపోతే మేము ఇవాళ ఏడుందమో ఏం చేద్దామో. కొట్టినా తిట్టినా చెప్పినా మా మంచి కోసమే మీరు చేసిండ్రు సార్లు. అందరి కష్టాన్ని తక్కెట్లా పెట్టి జోకొచ్చు గాని మీ త్యాగాన్ని, మీ శ్రమను జోకెత్తందుకు ఇంకా బాట్లు పుట్టలే గురువులు. ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అని చెప్పుకుంటారు. కానీ ఆ ఢిల్లీకి రాజయ్యేతందుకు రాజీ లేకుండా కష్టపడి ఓనమాలు దిద్దిచ్చిన మీదే సార్ ఆ గొప్పతనం. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కొడుకు పెద్దోడై సాస్తాడని కలలు కంటారు. కానీ మీరు అసొంటిది ఏం ఆశించారు సార్? నేను విద్యాబుద్ధులు నేర్పిన విద్యార్థి సమాజంలో గొప్పోడైతే దాన్ని చూసి గర్వపడతా అంటారు. కానీ నాకేదో తెచ్చి పెడతాడని ఎదురు చూసే రకం కాదు సార్ మీరు. బతుకు తెరువుకు బాట చూపిస్తారు, బతికి బాగుపడితే చూసి మురుస్తారు. గంతే సార్ మీరు విద్యార్థులకెళ్ళి కోరుకునేది. అందుకే కల్మషం లేని మనసు అంటారు మీది. ఈ గురు పూజోత్సవం మీకు ఇంకా మంచి ఆత్మసంతృప్తిని కలిగియాలని కోరుకుంటున్నాం సార్లు. మళ్ళొకసారి తీన్మార్ వార్తల తరపునకెళ్ళి శనార్థి మీ అందరికి. మన కేసీఆర్ సారు మొన్ననే సింగపూర్ పోయొచ్చండి కదా. ఇక మన తెలంగాణను కూడా సింగపూర్ లెక్కనే ఎట్లా చేయాలి, ఏమేం చేయాలి గిట్లన్నీ అరుచుకొని వచ్చిండు. ఇక సింగపూర్ పని అయిపోయింది. ఇగో మళ్ళా గాలి మోటార్ ఎక్కిండు. ఈసారి జపాన్కో సింగపూర్కో కాదు, ఢిల్లీకి పోయిండు. మరి ఢిల్లీకి ఎందుకు పోయిండో తెలుసా? సుడురి. ఇదివరకు సందిగా తెలంగాణ పబ్లిక్ కు కష్టాలన్నీ గట్టెక్కినట్టే. కరెంటు, నీళ్లు, నిధులు, నౌకర్లు ఇట్లా ఏ తక్లీఫ్లు ఉండవు ఇక. ఎందుకంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు కేంద్రం సర్కార్ వల్ల తాను అన్ని పట్టుకొస్తా అని ఢిల్లీకి ప్రయాణం కడుతున్నాడట. శనివారం ఆదివారం 2 దినాలు అక్కడనే ఉండి ప్రధానమంత్రిని ఇంకొందరు మంత్రులను కలిసి మన తెలంగాణకు ఏమేమి అక్కరుకున్నాయో అన్ని శాంక్షన్ చేపిస్తందుకు పోతున్నాడట. మోడీ సార్ అపాయింట్మెంట్ దొరుకుడే ఆలస్యం ఉన్నదిగా. కానీ కేంద్రంలో ఉన్న పూగుర్తు సర్కార్ వాళ్ళు మన మీద సవితల్లి ప్రేమను చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని ఇస్తున్నారని అనుకున్నాం కదా, అట్లా కాదట. మాకు గిది కావాలని తెలంగాణ సీఎం ఎన్నడూ రాలేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సార్ అన్నాడు మొన్న. మీ తాన రైతులు పబ్లిక్ కరెంట్ లేక ఆగమవుతున్నారన్న ముచ్చట మాకు ఎరకలేదు, మాకెవ్వరు చెప్పిన వాళ్ళే లేరు. అట్లెవరన్నా చెప్పేది ఉంటే ఎన్నడో కరెంట్ ఇస్తుంటే అన్నాడు సారు. ఆయనన్న ముచ్చట కూడా వాజిబే. ఎందుకంటే అడగందే అవ్వైనా అన్నం పెట్టదంటారు. మరి అడగకుంటే మనం ఇంత పుట్టెడు కష్టాలు ఉన్నామన్న ముచ్చట వాళ్ళకెట్లా తెలుస్తుంది చెప్పుర్రి? కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి అంటే 190 వ్యవహారాలు ఉంటాయి వాళ్ళకు. 29 రాష్ట్రాలు చూసుకోవాలన్నాయే. అప్పుడప్పుడు బయట దేశాలకు కూడా పోతుండాలి. ఇవన్నీ ఇడిచిపెట్టి మన తెలంగాణకి ఏమేమి అక్కరుకున్నాయని చూసేందుకు వాళ్ళకేం అక్కరా? మాకు ఇవి కావాలి సార్ అని మనమే వాళ్ళ తానికి పోవాలి. కానీ ఈ ముచ్చట్లో చంద్రాల సారే స్పీడ్కున్నాడు. అంటే ఢిల్లీ గాలి మోటార్ ఎక్కుతున్నాడు. ఇదివరకే 10 మాటల ఢిల్లీకి పోయి మంత్రులను ప్రధానమంత్రిని కలిసి పనులు చేపించుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 24 గంటల కరెంట్ వచ్చేటట్టు చేసుకున్నాడు. ఇక అన్ని దగ్గరుండి చేసేందుకు వెంకయ్య నాయుడు సార్ ఎట్లయినా తయారే ఉంటాడు ఆడ. చంద్రాల సార్ జోరు చూస్తుంటే
రేపు గాలి మోటార్ల ఢిల్లీ టు విజయవాడ అప్ అండ్ డౌన్ కూడా చేస్తట్టే కనిపిస్తున్నదిలో. మరి పరిశ్రమ పెట్టాలన్నా పోరగాళ్లకు నౌకర్లు ఇవ్వాలన్నా ముందుగాల కరెంట్ ఉంటేనే కదా అయ్యేది. అందుకే కేంద్రం వల్ల తాను అవన్నీ పట్టుకొద్దామని ఢిల్లీ పోతున్నాడట. చూడాలి మరి మన సార్ ఏం అడుగుతాడో వాళ్ళు ఏమి ఇస్తారన్న ముచ్చట. మరి మొన్న చెప్పినట్టే ఆంధ్రప్రదేశ్ లో లెక్క 24 గంటల కరెంట్ ఇచ్చి తెలంగాణకు ప్రత్యేక హోదా కల్పించారని పబ్లిక్ అంతా అనుకుంటున్నారు. మోడీ సారు జపాన్ పోయి మస్తు అవతారాలు చూపించిండు కదా. ఇక సారు కళలు అవతారాలు అన్నీ జపాన్ పోయినాకనే తీసిండు. మన కాడ ఏం తీయలేడని చాలా మంది బాధపడ్డారు కూడా. ఇగో గట్లేం బాధపడకుర్రి. ఇప్పుడు మోడీ సారు ప్రధాన అవతారం సాలించి మన కాడ కూడా ఒక కొత్త అవతారంలోకి మారిండు. కానీ మీరు సైలెన్స్గా చూడాలి, సరేనా? అందరు సైలెన్సే కదా, మీరేసుకోర్రే సైలెన్స్ అట. మన మోడీ సార్ను ఏమో అనుకుంటారు అంతా గాని ఆయన లోపల రకరకాల యుద్ధాలు అవతారాలు జాక్కున్నాయి. సార్ బట్టలు మార్చుకుంటే కాదు, అప్పుడప్పుడు క్యారెక్టర్లు కూడా మారుస్తుంటాడు. మొన్న జపాన్ పోయినప్పుడు డ్రమ్స్ కొట్టి అందరికి షాక్ ఇచ్చిండు కదా. ఇవాళ పంతుల అవతారం ఎత్తిండు సారు. ఒకటే పారి 1,20,00,000 మందికి పాఠాలు నేర్పించిండు. అదెట్లా అనుకుంటున్నారా? ఇగో ఢిల్లీలో ఇట్లా 700 మంది బడిపోరగాళ్లతోని ఒక పెద్ద హాల్లో కూర్చున్నాడు సారు. ఇక ఇదే ప్రోగ్రామ్ ను దేశం మీద ఏం తక్కువ 13,000 స్కూళ్లలో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి బడిపోరగాళ్లతో మాట్లాడిండు. మీరు మంచిగా చదువుకుంటున్నారా లేదా, పంతులు మంచిగా చెప్తున్నారా లేదా, ఇంకా చదువు మంచిగా రావాలంటే ఏం చేయాలి, ఇట్లా అన్ని ముచ్చట్లు చెప్పుకొచ్చిండు. ఒట్టిగా చదువుకుండే కాదు ఆటలు కూడా నేర్చుకోవాలని అన్నాడు. ఇట్లా గంటల కమానం పిల్లలు అడుగుతున్న కొద్దికి సార్ చెప్పుడు పెట్టిండు. ఇక పిల్లలు కూడా తక్కువ లేం కాదు, సార్ నువ్వు బాగానే అడిగిండ్రు. సారు నువ్వు కూడా చదువుకునేటప్పుడు లొల్లి చేసేదా, ఏమైనా కోతి పనులు చేసేదా అని కూడా అడిగిండ్రట. ఇక దానికి సారు నిజాయితీగా ఒప్పుకున్నాడట. అవును నేను కూడా చేసిన, పెళ్లిళ్ళకు పోయినప్పుడు పీకే వాడేటోళ్లకు చింతకాయలు చూపించి అలా కూరీలు వచ్చేటట్టు చేసేది. ఒకరి బట్టలకి ఇంకోళ్ళ బట్టలు కలిపి పిన్నులు పెట్టేదని యాద్ చేసుకున్నాడట. మరి ఇట్లా మాతోనే ఎందుకు మాట్లాడుతున్నావు అని కూడా ఇంకోళ్ళు అడిగినరట సార్ను. అన్ని పనులు ఏమన్నా పనికొస్తాయనో ఓట్ల కోసమే చేస్తావా, అప్పుడప్పుడు ఇట్లా చేస్తుంటేనే మీకు మాకు అందరికి బాగుంటది అన్నాడట. కానీ సార్ కుర్చీ ఎక్కిన 100 రోజులకే ఇన్ని తీర్ల క్యారెక్టర్లు చూపిస్తున్నాడు అంటే ఇక ముందు ముందు ఇంకెన్ని అవతారాలు చూపిస్తాడో అనుకుంటున్నారు అంతా. శాంతి శాంతి అంటే మనకు తెలుపు రంగే యాదికొస్తుంది. అన్నం తెలుపు రంగులనే ఉంటది, సున్నమన్నా తెలిపే కళ్ళలో మెదులుతుంది. ఇంకేమేం తెలుపులు ఉంటాయి? పావురాలు తెలుపు, మబ్బులు తెలుపు, ఇంకా చంద్రుడు తెలుపు, ఉప్పు కూడా తెలుపు, మొత్తం తెలుపు తెలుపు తెలుపు. ఇప్పుడు నేను ఈ తెలుపుని ఎందుకు కలవరిస్తున్నానో తెలుసా? ఇది చూడరి తెలుస్తుంది. మన సీఎం కేసీఆర్ సార్ కాన్వాయ్ చూసిర్రా? అబ్బా సారు తెల్ల బట్టలు వేసుకొని నల్ల కార్లల్లా చంద్రు లెక్కనే మెరిసిపోతాడు కదా. కానీ ఇక కాన్వాయ్ల నల్ల కార్లు అవుపడే ఇప్పటిసంది. సార్ డ్రెస్ లెక్కనే కార్లు కూడా తెల్లగానే మారబోతున్నాయి. నల్ల రంగు కార్లు తీసి పడేసి తెల్లవి పెట్టుర్రని కేసీఆర్ సారే ఆఫీసర్లకు చెప్పిండట. అంటే ఇక సార్ పోతుంటే రోడ్ల మీద ఎటు చూసినా తెలిపే అవుపడుతుంది అన్నట్టు. నిజం చెప్పాలంటే కేసీఆర్ సార్ కు చిన్నప్పటి సంది తెలుపు సెంటిమెంట్ ఎక్కువనట. అందుకే సారు డ్రెస్ తెలిపే, చెప్పులు తెలిపే, కారు తెలిపే, ఇల్లు తెలిపే, ఆఖరికి తెలంగాణ భవన్ కూడా తెల్ల సున్నం వేయించిండు. ఇక ఇన్ని తెల్లదనాలల్ల కాన్వాయ్ ఒక్కటే నల్లగుండు సార్కే నచ్చలేదంటారు. ఫస్ట్ వీటిని మారుద్దాం అనుకున్నాడట. గాని ఇదివరకున్న ముఖ్యమంత్రులు నల్ల కార్లలోనే పోయిర్రు కదా, మనం కూడా గట్లనే పోదామని సర్దుకున్నాడు. కానీ ఈ నల్ల కార్లు ఎక్కిన కాంచెల్లి సర్కార్ కు ఎక్కువ ఏం కలిసి వస్తలేదట. అందుకే ఏదైతుందా సెంటిమెంట్ ప్రకారమే నడుచుకోవాలని కేసీఆర్ సార్ డిసైడ్ అయిండు. ఇక ఇప్పటికే క్యాంప్ ఆఫీస్ దర్వాజాలు తొవ్వలు వాస్తు ప్రకారం మారిపోతున్నాయి. ఇక పనుల పని కాన్వాయ్ కూడా మార్చి పడేస్తే ఓ పని ఒడిసిపోతుంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే 2-3 రోజులలోనే నల్ల కార్లు పోయి తెల్ల కార్లు వస్తాయి. సార్ కూడా తెలుపుల్నే కలిసిపోయి మనకు దర్శనం ఇస్తాడు. బయట ఏడేడా ఏమేం జరుగుతుంది ఏంది కథ మొత్తం మంచిగా అరుచుకరమ్మని మా మల్లన్న దొలిచిన. మా మల్లన్న లైవ్ ఉన్నాడు, ముచ్చటిద్దాం. ఓవర్ టు మల్లన్న. హలో 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 లచ్చమా లచ్చమా లచ్చమా. మల్లన్న వినిపిస్తుంది, చెప్పు. ఓ పిల్ల నా మాట వినిపిస్తుందా నీకు? హలో. నీ కంట్ల నిమ్మకాయలు విండా ముచ్చట తక్కువ మురిపం ఎక్కువ అవుతున్నది నీకు, చెప్పు. తిన్నవా? ఏం కూర తెచ్చుకున్నావు సద్దికి? మల్లన్న అందరు ఇంటుర్రు, నేనేం చెప్పమన్నా నువ్వేం చెప్తున్నావు? గాంధీ భవన్ ఎదురుగున్న ఇంట్లో ఒక దండే మీద 2 కాకులు ఆలినాయి. ఒక కాకి ఆడిది, ఒక కాకి మొగది. అవునా? మొగ కాకి ఆడ కాకి అని నీకెట్లా తెలుసు? ఒక కాకి లుంగి మీద ఆలింది కాబట్టి అది మొగది, ఇంకో కాకి చీర మీద ఆలింది కాబట్టి అది ఆడిది. మీరు మళ్ళా సుందల్క జొర్రా, నిన్నేం మార్చుకొని రమ్మని దోలినా నువ్వేం చెప్తున్నావు? నీ కథ నడవాడికెళ్ళి ముందుగల గా టీడీపీ భవనో టీఆర్ఎస్ భవన్ కాడుకో పోయి ముచ్చటేందో అరుచుకో జల్దీ, అందరు చూస్తుర్రు. ఇగో పోతున్నా. గిదే గది. అమ్మ
లక్ష్మి తయారేనా? మళ్ళా చెప్పండి, అక్కడ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఎండ కొట్టినప్పుడు ఉడకపోతా, గాలి వచ్చినప్పుడు చల్లగా ఉన్నది లక్ష్మి. నువ్వైతరా ఆఫీస్, నీ సంగతి చెప్తా. నేనేమన్నా పిల్ల పరిస్థితి ఎట్లున్నదాడంటే వాతావరణం అడుగుతున్నామేమో అని చెప్పిన. నిన్ను అరుచుకోమన్నది ఏంది? ఆడ ఏమైతుంది, ఎవరెవరున్నారో చెప్పమంటే ఏందేందో చెప్తున్నావు. నీ దుంప అందులే అందరింటూరు. నీ పిల్లని విసికిపెట్ట అనే కాడికి అంటనే ఉంటది, మళ్ళీ మంది చూస్తూనే ఉంటది. వార్తలు చెప్పేది ఉన్నదా లేదా? అసలు చెప్పవశం అయితే లేదు లక్ష్మి. ఈడ కార్యకర్తలు ఒక్కరు కూడా లేరు, లీడర్లు అయితే పత్తకే లేదు. మళ్ళన్నా ఏంది పిల్ల వరుతున్నావు? లేకుంటే ఏంది? వార్తలు చెప్పమంటే అంతా ఉల్లెక్కలు ముచ్చట్లు చెప్తున్నావు. వార్తలు పట్టుకరామని నువ్వు దోలిన జాగాలు గట్లున్నాయి, మరి నన్ను ఏం చేయమంటావు? ఏంది? ఆవు మళ్ళా గాంధీ భవన్ కాడ, టీఆర్ఎస్ భవన్ కాడ, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కాడ పురుగు కూడా ఉంటలేరు. మంద పోయి ఎంపీ ఎలక్షన్లలో పడ్డది మెదక్ కాడ. అవునా? ఎవరికన్నా ఏదన్నా ఆపతి పడి లీడర్ కలవాలనుకుంటే ఆ మెదక్ కాడికి పోతే అందరు కలుస్తారు, అందరు ఆన్నే ఉంటారు, ఆల్ పార్టీస్ వాళ్ళు. గట్లయితే ఆడ ఎలక్షన్ ఓడిచేదాకా ఎవ్వరికి ఇటు ముఖాన కూడా చూడరా ఏంది? చూసుడు కాదు పిల్ల, తతిమ జిల్లాలల్లా వరదలు వచ్చి కొట్టుకపోయినా గానీ ఆడికేనా అడిగి యువతలు పెట్టేటట్లేరు. గట్లయితే ఎట్లా మరి? ఎట్లేమున్నది, ఇప్పుడున్న లీడర్లకు పబ్లిక్ కష్టాల కంటే వాళ్ళకు సీట్లు, ఓట్లు, రాజకీయాలే ఎక్కువ అయిపోయినాయి. ఎవరిని ఏమనేటట్టున్నా చెప్పు. అందరు గట్లెందుకుంటారే మల్లన్న? ఆవులచ్చమ్మా, నువ్వు చెప్పింది బరాబరే. అందరు అట్లుంటారు, కొంతమంది నా లెక్క కూడా ఉంటారు, కానీ నన్ను ఏడేది కానీ ఇస్తారు చెప్పు. కలలు మస్తు అంటున్నావు గాని నడువిగా కొలువుకు ఏడెవ్వలేరు పిల్ల. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కాడ ఇవ్వలేరు, ఆడ టీఆర్ఎస్ భవన్ కాడ ఇవ్వలేరు. ఇక మరి ఇవ్వలేరు కాబట్టి నేను ఏం చేస్తా లచ్చవా, జర ఒక చిన్న కునుకు తీసి వస్తా. ఇట చల్లగా ఉంది చెట్టు కింద, నువ్వా? మంచిది, జల్దిరా. వినాయక చవితి సంబరాలు జోర్దార్గా జరుగుతున్నాయి కదా గల్లీలల్లా, ఆడ ఈడ, మీ ఊర్లే మా ఊర్లే అంతటా వినాయకులను నిలబెట్టించి మంచి మంచి ప్రోగ్రాంలు కూడా చేస్తుర్రు. అగో ఆ గన్పై దగ్గర అంత అల్లరల్లరు ఉన్నదేంది? నాయని సార్ వచ్చిండా ఏంది? ఓపర్ చూద్దాం నడురి. గీనెవలో గుర్తుపట్టినారులా? మన పోలీస్ మంత్రి నాయని నరసింహం సారే. రూమీ టోపీ పెట్టుకొని అన్నం వడ్డిస్తున్నాడు. ఇగో ఇది చూడుండ్రిగా, ఒక ముస్లిం బాయ్ ఇంకో హిందూ బాయ్కి మిఠాయి తినిపిస్తున్నాడు. ఇదంతా ఎక్కడనో కాదు, మన హైదరాబాద్ లున్న ముషీరాబాద్ బోలక్పూర్ బస్తీలో పెట్టిన వినాయకుని తన కనబడ్డ ముచ్చట. మన పోలీస్ మంత్రి నాయని సారు, పువ్వుగుర్తు ఎమ్మెల్యే లక్ష్మణ్ సార్లిద్దరూ ముషీరాబాద్ లో సీసీ కెమెరాలను ఓపెనింగ్ చేసినందుకు పోయినరు. సీసీ కెమెరాలను, టీవీలను రిబ్బన్ కత్తిరించి ఓపెన్ చేసిండు నాయని సారు. ఇక అక్కడ మీటింగ్ పెట్టి హిందూ ముస్లిం లీడర్లంతా ఒక్క తన కూసున్నారు. ఇట్లా ముందుగా మాట్లాడిండు. దైవాన్ని నమ్మినటువంటి వ్యక్తిలో ఎలాంటి పరివర్తన ఉండాలి అంటే భగవద్గీత గ్రంథం 12వ అధ్యాయం 13వ శ్లోకం చెప్పే విషయం ఏంటంటే ఆత్మయిష్ట సర్వభూతాల మైత్రి కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమి. వారెవ్వా ఏం చెప్పినవు పోబయ్య. ఇక అది విన్నాక లక్ష్మణ్ సార్ మాట్లాడిండు. భగవద్గీత కానీ లేదా బైబుల్ కానీ ఖురాన్ కానీ ఆ రకంగా ఇతరులు దోచుకొని మనము బాగుపడతామనేటువంటి ఎక్కడ కూడా నీతి సూత్రం ఏ మత గ్రంథం లేదు. ఆ టెన్క మన నాయని సార్ కూడా మాట్లాడిండు. మనం అందరం ఒకరికొకరు సోదర భావంతో ఈ యొక్క ప్రయాణాన్ని ముందుకు తీసుకుపోయేదానికి అందరం కూడా కష్టపడి పనిచేస్తే మనకందరికి లాభం అవుతుంది. మనం ముందుకు పోతాం, మన సమాజం ముందుకు పోతుంది. ఇక పోలీసు వాళ్ళు పబ్లిక్ తోని మంచిగా ఉండాలి, పోలీస్ స్టేషన్ కు వస్తే మర్యాద ఇచ్చి కంప్లైంట్లు తీసుకోవాలని కూడా చెప్పిండు. మొత్తానికి హైదరాబాదులనే కాదు దేశమంతటా హిందూ ముస్లింలంతా బాయ్ బాయ్ లెక్కనే ఉండాలని అనుకున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళంతా. ఇక హైదరాబాద్ ముచ్చట ఇట్లుంటే ఇక ఇప్పుడు వరంగల్ హిందూ ముస్లిం బాయ్ బాయ్ల స్టోరీ చూడుర్రి. ఇగో ఈయన పేరు రహీం, ఉండేది వరంగల్ జిల్లా మహబూబాద్ లా, టైలర్ పని చేస్తాడట. ఇక ఈయన ఏం చేస్తున్నాడో చూడుర్రి. గణేశుని తన ఊదిబత్తిలు ముట్టించి కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తున్నాడు. ఇగో ఈ 51 కిలోల లడ్డును కూడా దేవుని కోసం ఈయన్నే తయారు చేపించిండట. అవునా రహీం బాయ్? 16 కిలోలు ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళా మనం కలిసి రావడం వల్ల 32 కిలోలు ఇచ్చారు. ఈసారి 51 కిలో ఇచ్చారు. దేవుడు చాలా గొప్పవాడు. అది ముచ్చట. మొత్తానికి ఇట్లా అంతటా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటున్నారు. ఇయాల్టి బాలలే రేపటి పౌరులు. పిల్లలు దేవుళ్లతో సమానం. వాళ్ళనేమన్నా అంటే దేవుళ్ళనే అన్నట్టు. ఇగో గిసుంటి మాటలు మీరెన్నడా నిన్నరా? పుస్తకాలలో అవే మాటలు, లీడర్ల నోట్లకే అవే మాటలు, ఆఖరికి సినిమాలలో కూడా గివ్వే డైలాగులు వినిపిస్తున్నాయి. సరే కానీ ఇప్పుడు పోరగాళ్ళ ముచ్చట ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుని దగ్గరకు పోతే సమజైతుంది. నడురి పోదాం.
ఖైరతాబాద్ గణపతి కాడికి పోయినరా ఎవరన్నా నిండియాలా? ఆడ పెయ్యంతా సునేరు పూసుకొని ముంగడ ఒక జగ్గు పెట్టుకొని గాంధీ తాత వేషంలో ఒక పిల్లగాడు, హనుమంతునేశంలో ఒక పిల్లగాడు ఇట్లా రకరకాల రంగులు పూసుకొని ఉంటున్నారు చూసిండ్రా? వాళ్ళని చూడంగానే అయ్యో పాపం పూట గతి లేక ఎంత ఎండలో నిలబడ్డారు కొడుకులని జేబులోకి వెళ్ళి 10 రూపాయలు తీసి అని లేస్తాం. కానీ బుడ్డపోరగాలనిడ ఎవడరా నిలబెట్టిందని మాత్రం అడగం. గది మన వీక్నెస్. ఇక ఈ వీక్నెస్సే కొంతమంది బయట వాయిలకు పైసల పంట పండిస్తున్నది ఆడ. బుచ్చి బుచ్చి పోరగాళ్ళు ఇక చూడు లెక్కకైతే వీళ్ళకి ఏ పాపం తెలియదు. కానీ వీళ్ళ అమ్మాయ్యనో లేకపోతే ఇంకెవరన్నా కిరాయికి తెచ్చుకున్న వాళ్ళు బుడ్డ పోరగాల పెయ్యికి ఇట్లా సునేరు పూసి వాళ్ళని ఎండల నిలబెట్టి వీళ్ళు మాత్రం నీడ పట్టుకు కూర్చుంటున్నారు. పోరని బాధ చూసి ఎవరన్నా జగ్గుల పైసలు వేయంగానే వచ్చి తీసుకొని పోతారన్నట్టు. ఇట్లా ఒక్కొక్క పోరని పేరు మీద రోజుకు ఏం తక్కువ 2000 రూపాయల దాకా సంపాదిస్తున్నారట. ఇక చూడు హనుమంతునేశం కట్టిన ఈ పోరడు పొద్దుగాల సంధి పొద్దుగూట్లే పడదాకా ఇట్లనే గద భుజం మీద పెట్టుకొని కూర్చోవాలి. ఈ బుడపోరడు చూడు ముఖానికి కర్రె రంగు ఎట్లేసుకుండో కళ్ళు మండుతున్నట్టున్నాయి, నలుస్తున్నాడు. మీదికెళ్ళి వీడు మొన్ననే పాలు మరిచిన పోరని లెక్క లేడు, ఎంత కోసపడుతున్నాడు చూడు. పెయ్యంతా రంగేనా, ముఖానికి జరంత పౌడర్ ఎక్కువైతేనే మనకు చిటచిట పెడుతుంది. అసొంటిది ఈ బుడపోరగాళ్ళకి పెయ్యంతా సునేరు ఊసి పొద్దుమీక దాకా నిలబెడితే ఎట్లుంటుండొచ్చు? ఆడనే పోలీసు వాళ్ళు తిరుగుతుంటారు, ఆడనే లీడర్లు వచ్చిపోతుంటారు. బాల కార్మికుల బతుకులు మార్చాలని లొటపీస్ ఆసుపత్రి ముచ్చట్లు అన్ని రకరకాల స్టేజ్ల మీద ఎక్కి చెప్తుంటారు. మరి వీళ్ళ సంగతి ఏంది? వీళ్ళని ఇట్లా ఎండలు నిలబెట్టిన వాళ్ళ మర్మం ఏంది? ఈ ఖైరతాబాద్ గణపతులు పెట్టిన వాళ్ళు అన్న జర్ర దీని మీద ఒక నజర్ పెట్టాలి. ఇట్లా బుడపోరగాలతో అడ్డమైన దందాలు చేయించేటోళ్ళని అటు దిక్కు రాకుండా చూడాలంటున్నారు ఈ ముచ్చట తెలుసుకున్న భక్తులు. ఎట్లున్నాయి ఇయాల్టి ముచ్చట్లు? మంచిగున్నాయి కదా, చెప్పిన కదా నిన్ననే కొత్త కొత్త వార్తలు పట్టుకొస్తా అని. మరిగా రేపు కూడా గిట్లనే పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి V6.